2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించగా నేలపై మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాథమిక దర్యాప్తులో విమానం 2 ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఒక్కసారిగా కట్ ఆఫ్ స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో 2 ఇంజిన్లు ఒకేసారి శక్తిని కోల్పోయి విమానం కూలిపోయినట్లు వెల్లడైంది. అయితే ఆ స్విచ్లు ఎలా మారాయి అన్నదే ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. కొంతమంది దర్యాప్తు వర్గాలు, విదేశీ మీడియా కథనాలు ఈ ఘటనలో మానవ తప్పిదం లేదా ఉద్దేశపూర్వక చర్య కోణాన్ని ప్రస్తావించారు. కొన్ని నివేదికలు కెప్టెన్ చరణ్పై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే భారత దర్యాప్తు సంస్థ AAIB మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. మరోవైపు పైలట్ల సంఘాలు ఈ దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బోయింగ్ 787 కు సంబంధించిన కొన్ని కీలక సాంకేతిక కోడ్లు పూర్తిగా విశ్లేషించలేదని, దర్యాప్తులో పారదర్శకత లేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపిస్తోంది. పూర్తిస్థాయి న్యాయ విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంజిన్లకు సంబంధించిన పరీక్షలు ఇంకా కొనసాగుతున్నందున తుది నివేదికలు విడుదల ఆలస్యం కావచ్చని సమాచారం. ప్రస్తుతం తుది నివేదికకు బదులుగా మధ్యంతర నివేదిక విడుదల చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇక బాధిత కుటుంబాలు మాత్రం ఏడాది గడిచినా తమకు కావాల్సింది పరిహారం కాదని, నిజం బయటకు రావాలని కోరుతున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటో వెల్లడించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే AI-171 ప్రమాదం వెనుక నిజంగా పైలట్ తప్పిదమే ఉందా, లేక బోయింగ్ 787లో దాగి ఉన్న సాంకేతిక లోపమే కారణమా? తుది దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ఈ మిస్టరీకి పూర్తి సమాధానం దొరికే అవకాశం కనిపించడం లేదు.